స్కామ్ సోర్సింగ్ బడాబాబులకు ఆదాయ వనరుగా అవుట్ సోర్సింగ్. రాష్ట్రంలో 900 ఏజెన్సీలు, నేతలు, ఐఏఎస్ల బినామీలపై కొన్ని 25,000 మంది బోగస్ ఉద్యోగులు అంటూ మనం చూస్తా ఉన్నాం. గత 10 ఏళ్లుగా ఏజెన్సీల లెక్కల్లో గోల్మాల్. లేని ఉద్యోగులకు జీఎస్టీ చెల్లిస్తున్న సర్కార్. రెగ్యులర్ ఉద్యోగులు కూడా రెండేసి కొలువుల్లో 2 జీతాలు తీసుకుంటున్న వారు 600 మంది పైనే. జీతాలతో పాటు జీఎస్టీలోను ఏజెన్సీల దోపిడీ. ఈపీఎఫ్, ఈఎస్ఐ, జీఎస్టీ నిధులు తీసుకుంటూ ఉద్యోగులకు సకాలం చెల్లించిన వైనం. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుకు అడ్డుపుల్ల. అవుట్సోర్సింగ్ ముసుగులో భారీ కుంభకోణం అంటూ మనం చూస్తా ఉన్నాం. వాస్తవానికి కూడా ఇది 100కు 100% వాస్తవం. అవుట్సోర్సింగ్ లో ఎంత కుంభకోణం జరుగుతూ ఉన్నది అంటే, వాస్తవానికి వాళ్లకు నెల జీతాలు ఇవ్వరు, కనీస పనికి కనీస వేతనం ఉండదు. ఇప్పుడు 3 నెలలకు, 4 నెలలకు, 6 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తారు. మరి అందులోనూ కోత, వాళ్ళకి పిఎఫ్ ఉండదు, ఈఎస్ఐ ఉండదు, ఏది ఉండదు. మళ్ళీ ఇంకొక విషయం, ఈ అవుట్సోర్సింగ్ పేరుతోన ఏ ప్రభుత్వ శాఖలో పనిచేయరు వాళ్ళు ఇంగ్లాండ్లో కూర్చుంటారు. ఇంటికాడ కూర్చొని అవుట్సోర్సింగ్ పేరు మీద సాలరీ ఎత్తుతారు, జీతం తీసుకుంటారు, పని చేయరు, ఏం చేయరు. సో వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉండదు, ఇవన్నీ ఉంటాయి. సమాన పనికి సమాన వేతనం ఉండదు, చాలా కష్టాలు. ఇవన్నీ ఎవరు చేస్తున్నాయా అంటే, మళ్ళా ఇగో రాష్ట్రంలోని నేతలు, ఐఏఎస్ల బినామీలవే కొన్ని. ఐఏఎస్లు మొత్తం ఐఏఎస్ల బినామీలు, మంత్రుల బినామీలు, వీళ్ళ వాటకు ఏఎస్లు అప్పచెప్పడం. సో వాళ్ళ పేర్లు ఉంటాయి, వాళ్ళ పేర్లు ఎవరి పేర్లు ఉంటాయి మొత్తం కూడా వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ పేర్లు ఉంటాయి. వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేషన్, లేకపోతే వాళ్ళ అత్తమామలు, బామర్దులు, దోస్తుల పేర్లు పెడతారు. వాడు జాబ్ చేయడు, కానీ కరెక్ట్ టైం మాత్రం శాలరీ పడుతుంది వాళ్ళ బినామీలకు. సో ఇలాంటి అవకాశాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇవి అరికట్టాలంటే ప్రభుత్వమే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వమే నేరుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలి. అప్పుడు దీనికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. అవి చేస్తారా మన వాళ్ళు? అట్లా కాదు కదా, మన వాళ్ళకి కమిషన్ కావాలి కదా. ప్రతి స్కీమ్లో ఓ స్కామ్ కావాలి, స్కామ్ చేయాలి, కమిషన్ కావాలి.